ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడట వెనకటికి ఒకడు. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై జరుగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా. రైతు కళ్ల ముందే ఆరుగాలం పండించిన పంట వానకు తడిసి ముద్దవుతుంటే పాలకులకు మాత్రం పాలిటిక్స్ పండుగలా మారాయి. కేంద్రం సహకరించడం లేదని రేవంత్ సర్కార్, కొని తీరాల్సిందేనని కమలనాథులు, ఇచ్చిన మాట ఏమైందంటూ గులాబీ దళం ఎవరికి వారు కత్తులు దూస్తున్నారు. మరి ఈ రాజకీయ చదరంగంలో బలైపోతున్న సామాన్య రైతు గోస వినేదెవరు? దళారుల చేతిలో అమాంతం ఆవిరవుతున్న అన్నదాతల ప్రాణాలకు బాధ్యులెవరు? అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ స్పెషల్ స్టోరీలో. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఎటు చూసినా కల్లాల్లో కుప్పలుగా పోసిన ధాన్యమే కనిపిస్తోంది. పచ్చని పొలాల్లో పండించిన ఆశలన్నీ ఐకేపీ సెంటర్ల దగ్గర ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ధాన్యం, గోస పాలిటిక్స్ అనేవి ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. రైతే రాజు అని పాలిటిక్స్లో డైలాగులు చెప్పే నాయకులు ఆ రాజు రోడ్డున పడితే మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వాల మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలవుతున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అటు వాతావరణం, ఇటు పాలకుల మధ్య రైతులు అడకత్తెరలో పోగ చెక్కల్లా నలిగిపోతున్నారు. ఎన్నో ఆశలతో పంట పండించిన అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్న తీరు అత్యంత విషాదకరం. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో రాజకీయ రగడ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని కొనుగోలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు తామే అంతా చేస్తున్నామని సర్కారు చెబుతుంటే, మరోవైపు ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు రోజుల తరబడి పడగాపులు కాస్తున్నారు. కేంద్రం సహకారం లేదన్న పాయింట్ను పదే పదే హైలైట్ చేయడం ద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే వ్యూహం ఇందులో దాగి ఉందన్నది ప్రధాన ప్రతిపక్షాల వాదన. మొత్తానికి ఈ ఇష్యూ పెద్ద పొలిటికల్ గేమ్గా మారిపోయింది. ప్రభుత్వం చెప్తున్న మాటలకు, చేస్తున్న పనులకు మధ్య ఉన్న గ్యాప్ ప్రతిపక్షాలకు మంచి వెపన్గా దొరికింది. ప్రారంభంలో ఏకంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ఎంతో గ్రాండ్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం 70 లక్షల మెట్రిక్ టన్నులే కొంటామని మాట మార్చడం ఏంటి అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా టార్గెట్ను అకస్మాత్తుగా తగ్గించడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యానికి, విజన్ లేని ప్లానింగ్ లోపానికి అద్దం పడుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. మాట తప్పడం ద్వారా ప్రభుత్వం రైతుల నమ్మకాన్ని కోల్పోతోందన్న సంకేతాలు ఇస్తోంది. ఈ తగ్గింపు వెనక అసలు లాజిక్ ఎవరికీ అంతుపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ఈజీగా ఎస్కేప్ అవ్వాలని చూస్తోందంటూ ఇటు ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంట్లో ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని, రైతుల ఇబ్బందులను ఎండగట్టేందుకు రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో ఒక పవర్ఫుల్ బస్సు యాత్రను కూడా డిజైన్ చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్తుంది. అదే సమయంలో కేంద్రం సహకరించడం లేదని సీఎం సాకులు చెప్పడం కాదు, చేతనైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచైనా సరే ఫస్టేజ్ ప్రక్రియను పూర్తి చేయాలని రీజనల్ పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇలా ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుకుంటూ ఇష్యూను పొలిటికల్ కలర్ మార్చేస్తున్నారే తప్ప కల్లాలో ఉన్న వడ్ల కుప్పలను క్లియర్ చేయాలనే సిన్సియారిటీ ఏ పార్టీలోనూ కనిపించడం లేదనేది ఇక్కడ అర్థమవుతున్న నిజం.
ఇక క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న మోసాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. క్వింటాల్ ధాన్యానికి ఏకంగా 5 కిలోల తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారు. పగలు రాత్రి కష్టపడి పండించిన పంటకు ఇలా తరుగు తీస్తుంటే అడ్డుకోవాల్సిన మంత్రులు, అధికారులు ఎక్కడ పోయారన్నది పెద్ద ప్రశ్న. మిల్లర్ల మాయాజాలం ముందు సిస్టమ్ మొత్తం చేతులు కట్టేసుకుని కూర్చుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులకు కనీస పట్టింపు లేకపోవడం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ను సంకేతాలనిస్తోంది. బాధ్యత గల స్థానాల్లో ఉన్నవారు కళ్ళు మూసుకోవడం వల్ల దళారులు, మిల్లర్లు ఇంత పరితెగిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఈ దోపిడీకి ఎప్పుడు బ్రేక్ పడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. కొనుగోలు ముచ్చట కాస్త పక్కన పెడితే రైతు బంధు ఫండ్స్ రిలీజ్ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన పొలిటికల్ అటాక్స్ ఎదుర్కొంటోంది. రీసెంట్గా మార్చిలో జరిగిన ఒక పబ్లిక్ మీటింగులో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒక ఇంపార్టెంట్ ప్రామిస్ చేశారు. కేవలం 45 రోజుల్లోనే బాకీ ఉన్న 9,000 కోట్ల రైతు బంధు సాయాన్ని అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ గడువు ముగిసినా ఇంకా మెజార్టీ రైతులకు ఆ సాయం అందలేదని బీఆర్ఎస్ లీడర్లు స్ట్రాంగ్గా విమర్శిస్తున్నారు. సీఎం కేవలం గారడీ మాటలతో కాలయాపన చేస్తున్నారని, దేవుళ్ల మీద ఒట్టు చేస్తున్న అన్నదాతలను మోసం చేశారని అపోజిషన్ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఈ టైం లైన్ మిస్ అవ్వడం వల్ల రైతులు ఫైనాన్షియల్గా మరింత క్రష్ అయిపోతున్నారు. ఈ ఒక్క వ్యవసాయ సీజన్లో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కేవలం వరిధాన్యం మాత్రమే కాదు, మక్కల కొనుగోలు విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సరైన మద్దతు ధర రాక, కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరుచుకోక అన్నదాతలు అక్షరాల నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ సీజన్లో మార్కెటింగ్ సిస్టమ్ ఉన్నా కూడా డొల్లతనం మొత్తం పూర్తిగా బయటపడిందనే చెప్పాలి. బ్రోకర్ల చేతివాటం, అధికారుల నిర్లక్ష్యం కలగలిపి రైతులను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టేశాయి. పంట చేతికొచ్చిన ఆనందం కన్నా దాన్ని అమ్ముకోవడానికి పడుతున్న టెన్షనే వాళ్ళ కళ్ళల్లో ఎక్కువ కనిపిస్తోంది. పాలిటిక్స్ పక్కన పెట్టి లాజిస్టిక్స్ మీద ప్రభుత్వాలు సీరియస్గా దృష్టి పెడితే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్కు శాశ్వత చెక్ పెట్టలేరు. సిస్టమ్ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి ప్రకోపం కూడా తోడవడంతో రైతుల కష్టాలు అమాంతం డబులయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ముంచేశాయి. నిన్నటిదాకా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి వేచి చూసిన రైతులు ఇప్పుడు కళ్ల ముందే ఆ ధాన్యం తడిసిపోతుంటే గుండెలు బాదుకుంటున్నారు. అకాల వర్షాలతో అన్నదాతల కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొంటారో కొనరో తెలియక మొత్తం వ్యవహారం ఆగమాగంగా మారిపోయింది. ముందు చూపుతో టార్పలిన్లు షెడ్లు ఏర్పాటు చేయడంలో సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నది క్లియర్గా అర్థమవుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు కొండంత అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిస్సహాయంగా చేతులెత్తేయడం శోచనీయం. ధాన్యం కొనుగోలు ప్రాసెస్ ఏ స్థాయిలో దిగజారిపోయిందంటే కొనుగోలు కేంద్రాల దగ్గరే రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేంత. ఎండను వానను లెక్క చేయకుండా రోజులు రాత్రులు తరబడి కల్లాల దగ్గరే పడిగాపులు కాయడంతో వృద్ధ రైతులు అనారోగ్యంతో కుప్పకూలిపోతున్నారు. అప్పుల బాధ, పంట అమ్ముడు పోతుందో లేదో అన్న విపరీతమైన మెంటల్ స్ట్రెస్ వారి గుండెలను ఆపేస్తున్నాయి. ఇది సాధారణ మరణాలు కావు, ముమ్మాటికి పాలనాపరమైన హత్యలనే ఆవేదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఒకవైపు అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే మరోవైపు పాలిటిక్స్లో ఎవరికి వారు మైలేజ్ కోసం ట్రై చేయడం సిస్టంలోని క్రూరత్వాన్ని సంకేతాలిస్తోంది. ఇలాంటి విషయాలు ఇంకెన్ని జరిగితే ఈ పొలిటికల్ సిస్టమ్ కళ్ళు తెరుస్తుందన్నది అతిపెద్ద $1 మిలియన్ ప్రశ్న. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పటికీ బాగుపడవు అనేది పెద్దలు చెప్పిన సామెత. కానీ నేటి రాజకీయాల్లో ఆ సున్నితత్వం ఏ కోసానా కనిపించడం లేదు. పాలకులైనా ప్రతిపక్షాలైనా అన్నదాతల సమస్యలను ఓటు బ్యాంకు కోణంలోనే చూస్తున్నారు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సాల్వ్ చేయాలనే తపన కనిపించడం లేదు. ధాన్యం, గోస, పాలిటిక్స్ అనే ఈ ట్రయాంగిల్లో నలిగిపోతున్నది కేవలం సామాన్య రైతు మాత్రమే.
ప్రతి ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లు వస్తున్నాయంటే చాలు రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. లాంగ్ టర్మ్ పాలసీలు, గోదాంల నిర్మాణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు లాంటి శాశ్వత పరిష్కారాల వైపు అడుగులు పడకపోవడం నిజంగా పెద్ద మైనస్. ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ చూస్తుంటే విరక్తి పుడుతోందని జనం అంటున్నారు. ఆఖరుగా ఈ మొత్తం వ్యవహారంలో చెప్పొచ్చేదేంటంటే, వ్యవసాయాన్ని పండగ చేస్తాం అన్న మాటలు కేవలం పేపర్లకు, ఎన్నికల ప్రసంగాలకే పరిమితం కాకూడదు. రైతుల కన్నీళ్లను తుడిచే పక్కా మెకానిజం ఇమీడియట్గా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కార్ ఈ గోసల పక్కన పెట్టి ఒక సమన్వయంతో పనిచేస్తేనే ఈ ధాన్యం కొనుగోలు క్రైసిస్కు ఎండ్ కార్డ్ పడుతుంది. తరుగు పేరుతో యథేచ్ఛగా సాగుతున్న దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి పండిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర దక్కేలా సర్కారు పూర్తి బాధ్యత తీసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు, ప్రతి విమర్శలు అన్నట్టు కాకుండా రైతు సంక్షేమమే అల్టిమేట్ గోల్గా నాయకులు మారాలి. అప్పుడే తెలంగాణ కల్లాల్లో నిజమైన పండగ వాతావరణం కనిపిస్తోంది అన్నది అక్షర సత్యం. రాజకీయ నాయకులకు ఇది కేవలం ఒక సీజన్ మాత్రమే కావచ్చు, కానీ రైతుకు ఇది ప్రాణ సంకటం. అన్నం పెట్టే రైతన్న అరిగోస పడుతుంటే ఆ కన్నీళ్లపై ఓట్లు దండుకోవాలని చూస్తే చరిత్ర ఎవ్వరినీ క్షమించదు. దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసి తరుగు పేరిట జరుగుతున్నటువంటి మోసాలను ఉక్కుపాదంతో అణిచివేసిన నాడే ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. వ్యవస్థ మారాలి, పాలకుల తీరు మారాలి. ధాన్యం కొనుగోళ్లపై కేవలం రాజకీయాలు చేయడం మానేసి తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. జై కిసాన్ అనేది కేవలం నినాదం కాదు, అది దేశానికి ప్రాణవాయువు కావాలి. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.